దీనికన్నా ముందు మనం సీతారాం బాగ్లో సీతారాం దేవాలయం ఉంది, రామచంద్రుడి దేవాలయం. అది సుమారు నాకు తెలిసి 400-500 ప్రాచీన దేవాలయం. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే దాని వెనక భాగంలో, అంటే ప్రాంగణం వెనక భాగంలో అంతకన్నా 200-300 సంవత్సరాల పురాతన ఒక శివాలయం ఉంది. అలా మరుగునబడి ఉంది, పెద్ద దానికి ఆదరణ ఏమీ లేదు అక్కడ. అనుకోకుండా మరి అమ్మవారి సంకల్పంగా అక్కడే చెయ్యాలి అనిపించడం అనేది ఒక విచిత్రంగా అందరూ భావించారు. కానీ నా వరకు ఎలా ఉండింది అంటే, మనకి భాగ్యనగరం, దేనైతే మనం పాత బస్తీ అంటామో, అక్కడ చాలా అకుంఠిత దీక్షతో ఉన్న భక్తులు చాలామంది ఉన్నారమ్మా. నిజమా? అబ్బా, అసలు వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ భక్తి కానీ ఒక భక్త కన్నప్ప లాంటి ప్రేమ అది, ఒక భక్త కన్నప్ప ప్రేమ అది. అటువంటి భక్తి. వాళ్ళకి పద్ధతులు తెలియకపోవచ్చు, విధి విధానాలు రాకపోవచ్చు, కానీ నిర్మలమైన భక్తితో మీకు సుమారు 7.5 నుంచి 8 లక్షల హైందవ జనాభా ఉంది అక్కడ. అందరూ భక్తులే తల్లి. అందరికీ హైందవత్వం అంటే ప్రేమ, అందరికీ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని, దాన్ని పాటించాలని ఒక విపరీతమైన కోరిక. అందుకేనేమో బహుశా మనం అందరం అంటుంటాం, దేవుడు ఎప్పుడు డబ్బులున్న వాళ్ళ దగ్గరే ఉంటాడు, వాళ్ళనే కోరుకుంటారు అని. అది కాదు అని చెప్పే ఒక చక్కటి నిదర్శనమే ఈ భారత భాగ్య సమృద్ధి యజ్ఞము మొదటి భాగం. 45 రోజుల పాటు సీతారాం బాగులో ఆ హైందవులను ఆవిడ ఆశీర్వదించడానికి పార్వతీ పరమేశ్వరులు స్వయంగా కూర్చున్నంతటి విధానంగా 45 రోజులు దీదీప్యమానంగా జరిగింది. అద్భుతం. కానీ ఓల్డ్ సిటీలో పెట్టడం అనేది చాలా రిస్కే నేను అనుకోవడం. ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదా మీకు నిజంగా? అంటే ఆలోచన ఎప్పుడైతే మనది కాదు అనిపిస్తుందో, పార్వతీ పరమేశ్వర్లు కానివ్వండి, మీరు ఆరాధించే దేవుళ్ళు ఎవరైతే వారిది అని ఎప్పుడైతే వాళ్ళ శిలాశాసనంగా పట్టుకొని మనం వెళ్ళిపోతామో, ఏదైనా కూడా వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ఆలోచన వస్తుంది. నేను మహానుభావురాలని నేను చెప్పడం లేదు. ఒక సైనికుడు ఎప్పుడైతే మీకు బార్డర్ వెళ్ళి యుద్ధం చేస్తాడో ఏమని వెళతాడు? వాడు చావడని వెళతాడా, లేదు బతుకుతానని వెళతాడా? రెండు ఉండవండి వాడికి ఆలోచన. ఏదైనా సరే నేను దేశం కోసం వెళుతున్నాను, తిరిగి వచ్చానా ఒక రకమైన యోధుణ్ణి, తిరిగి రాలేదా అమరజీవుణ్ణి అనుకుంటాడు. అంతే తప్ప ఫలితాన్ని ఆశించో కానీ దీని నుంచి ఏదో తర్వాత ఏముంటుందని కానీ ఆలోచించి వెళ్ళరు. అదేవిధంగా మీకు త్యాగరాయ స్వామి కూడా అంతే. ఆయన అలా ప్రవహిస్తున్న కావేరిని దాటేస్తాడు. ఆయన ఎందుకు ఏం తెలియదు ఆయనకు, ఆయన రామచంద్రుడు కావాలంతే ఆయనకి. అలా భక్తి నిజంగా మనం ఆ మార్గాన్ని ఎంచుకొని వెళ్ళాలనుకున్నప్పుడు, భక్తుల మధ్యలో వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకరి వరకు మనం రీచ్ అవ్వాలి అనే భావన కనుక నిజంగా ధర్మబద్ధమైందైతే మనం ఇవన్నీ ఆలోచించదు తల్లి. అలా నేను ఆలోచించలేదు. అంత అందంగానే అమ్మవారు చక్కగా కాపాడి, నాకైతే మరి కించిత్తు కూడా మరి నా మనస్తత్వం అదేమో తెలియదు కానీ ఇబ్బంది దేవుడెరుగు కదా. అక్కడ వాళ్ళ ప్రేమానురాగాలు పొద్దున్న సుమారు 8-9 వెళితే రాత్రి 10 అయిపోయేది, 10:30 ఏదో ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి. నిర్మలమైన ప్రేమ. అక్కడ నాకు అమ్మవారి మాటగా ఓ మాట అనిపించింది, మీరందరూ బాగా గిమ్ములు వెళ్ళేటప్పుడు వామప్ సెషన్ అని చేస్తారు కదా, ఈ 45 రోజులకే దేశం ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం ఎంత స్వార్థం ఇది ఓన్లీ వామప్ అని చెప్పేసింది. 45 రోజుల నీ భారత భాగ్య సమృద్ధి యజ్ఞం ఇది ఓన్లీ వామప్ సెషన్. బాగా వామప్ అయిపోయావు కదా, మళ్ళీ మొదలుపెట్టు. అలా అప్పుడు ప్రాంతాన్ని మార్చి, ఎందుకంటే అమ్మవారి శక్తిని అయ్యవారి ఆశీర్వచనాన్ని అందరూ లబ్ధి పొందాలి, ప్రతి ప్రాంతానికి కావాలి. అక్కడి నుంచి ప్రదక్షిణ ముఖంగా వచ్చి జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ పక్కనే మనకు ఒక స్థలం ఉండడం, దాన్ని ఇలా యజ్ఞానికి వాడుకోవాలి అని ఒక ఆలోచన ఆవిడే కలిగించడం. ఇప్పుడు ఇది 6 నెలల పాటు జరుగుతుంది తల్లి దేశం కోసం. అద్భుతం. కానీ మీ ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు, మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, ఈ ఆహార్యం, ఈ పద్ధతి, ఈ ట్రెడిషను ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నారు మీరు అని అనిపించింది నాకే. అంటే సహజంగా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం చేత చిన్నప్పటి నుంచే మడి ఆచారము విధానాలంతా అటు మా అమ్మగారి వైపు నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది నాకు. మా అమ్మమ్మ గారు అసలు ప్రతిదీ ఆవిడ పాప చాలా సాత్వికంగా నిదానంగా నోములు వ్రతాలన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు.
అయితే నాకు ఎప్పుడు మా నాన్నగారు మళ్ళీ మా అమ్మ ప్రత్యేకించి మంచి సోషల్ వర్కర్స్. అంటే వాడికి సంబంధం ఉండదు, ఏదైనా నాదం ఏడుపు వినిపించిందా ఘోష పరిగెత్తి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళకి సహాయపడాల్సిందే. మా ఇంట్లో అందరు చిన్నపిల్లలు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు. సంవత్సరం ఎండుకు మా అమ్మ అందరం ట్యూషన్లు చెప్పేవాళ్ళం, పిల్లలందరూ, నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, అందరూ చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసేవాళ్ళు. మా అమ్మ బాగా వంట చేసి పెడుతుందని. సో యాన్యువల్ ఎగ్జామ్ అయిపోతే నా పేరు మాధవి అంటే మాధవి లత, మా అమ్మ పేరు మాధవ ఆంటీ. సో మాధవ ఆంటీ వంట చేయాలి, వాళ్ళందరూ వచ్చి చిన్నపిల్లలందరూ పులిహోర కస్టర్డ్లు అంతా శుభ్రంగా పుష్టిగా భోంచేసి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ హౌ దే ఎండ్ దిర్ అకాడమిక్ ఇయర్. రైట్. కాబట్టి అటు ధర్మము మా అమ్మ నాన్న దగ్గర నుంచి 10 మందికి ఉపయోగపడడం. అంటే ఇఫ్ యు ఆర్ అ సోషల్ వర్కర్, హౌ ఆర్ యు ఏ సోషల్ వర్కర్ అంటే నీ పక్కింటి వాడికి నువ్వు ఉపయోగపడుతున్నావా ముందు అనేది ఆలోచన వాళ్ళ నుంచి. పూజ పునస్కారం మడి ఆచారం మా అమ్మమ్మ గారి ఇన్ఫ్లుయెన్స్ నాకు చిన్న వయసులో తెలియదు కానీ పెద్దగా అవుతున్న కొద్దీ తెలిసింది. ఈరోజు నేను అర్థం చేసుకున్నది ఏంటి ఇన్నేళ్ల ప్రయాణంలోనంటే, సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ మానవత్వాన్ని అర్థం చేసుకుంటూ లోక కళ్యాణార్థం జీవించగలిగి దేశాన్ని భవిష్యత్తు వైపు నడిపించడమే ఈరోజు కర్తవ్యం. దీనికి గనక నాకు మనసు ఇటు దిశగా వెళ్ళాలనే కోరిక ఉంటే ఎందుకు వెళ్ళకూడదు? అందుకే అన్నీ పెట్టుకొని వెళుతున్నాను. మెడికల్ క్యాంపులు అంటే మెడికల్ క్యాంప్స్, చిన్నపిల్లలకి ఎడ్యుకేషనల్ హెల్ప్ అంటే ఎడ్యుకేషనల్ హెల్ప్, ఆడపిల్లలకి ఏమైనా చేయగలిగితే ఉన్నతి వైపు తీసుకెళ్ళడం, యూత్ కౌన్సిలింగ్ సెషన్స్, స్పీకర్గా కావాలంటే స్పీకర్, ఏదో నాకు చేతనైనది నో అనకుండా 2 ట్రస్టులు పెట్టుకొని, ఒకటేమో లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, ఒకటేమో లతామా ఫౌండేషన్, ఇలా 2 ట్రస్టులు పెట్టుకొని వీలైనంత సేవ చేసుకుంటూ అలా ధర్మాన్ని చేతనైనంత సనాతన ధర్మాన్ని, హైందవత్వాన్ని, మన సంస్కృతిని ఇవన్నీ నాకు చేతనైనంత విధిలో సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పిల్లల్ని పెంచే ప్రాసెస్లో తల్లిదండ్రులు చాలా కోపతాపాలకు లోనవుతారు. అప్పుడప్పుడు చేసుకునేది కూడా చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ మీ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని చూసుకున్నప్పుడు పెంచే విధానంలో ఎప్పుడూ కనీసం ఆ బ్యాలెన్స్ తప్పకుండా చాలా ఏమంటారు ఒక చిన్న కోపం కూడా రాకుండా పెంచారని విన్నాను. నేను మా వారు అంటున్నారా? అది ఎలా సాధ్యం? మాకు 3 పిల్లలమ్మా. సో ఏదైనా కూడా ఎవరు మొదటి రోజు ఎందులోనో డాక్టరేట్ పుచ్చుకోరు. ఇది మీరు ఒప్పుకుంటారా? కరెక్ట్. ఏదైనా మనం ఎల్కేజీ నుంచో నర్సరీ నుంచోనే మొదలు పెట్టాలి ప్రయాణం. సో మా మొదటి పాయింట్ ఏంటి, భార్యాభర్తలుగా ఒక చక్కటి విషయం ఏమిటంటే, ఇది మా వారైనా కానీ నేనైనా కానీ ఇండిపెండెంట్గా మాకు పిల్లలంటే చాలా ఇష్టం. అది మా పిల్లలకి ఉండవలసిన అవసరం లేదు. మా ఇంట్లో మాకు సహాయపడే పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలైనా సరే, రోడ్డు మీద కనిపించే పిల్లలైనా సరే, ఎందుకు నేను మొన్న 45 రోజులు యజ్ఞం చేశానా, అమ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ఆ బొమ్మరిల్లులో చూసే బొమ్మల్లా ఉంటారు వాళ్ళు. నా వీపు మీద, నా భుజం మీద చేతులేసేసి, నా వీపు మీద మెడ చుట్టూరా చేతులేసేసుకొని, అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే మనం ఇప్పుడు ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, వెనక తల్లి దూడ ఉన్నారు. అవును. మనం వెంటనే చూస్తే మన మనసు దూడమైపోతుంది తల్లిపై కన్నా. అవును అవును అవునా? ఎందుకు? వాళ్ళ మొహంలో ఉన్న అమాయకత్వం. అవును. ఒక నోరు లేని జీవే అంత అమాయకత్వాన్ని ప్రస్ఫుటంగా మనకి చూపించి మనల్ని ఆకర్షించగలిగితే ఒక బిడ్డ ఇంకెంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వాళ్ళ భావాలు మనకి చెప్పండి. నిజం. అలా ఇద్దరము ఇష్టపడే వ్యక్తులమే వ్యక్తిగతంగా. అప్పుడు మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం, ఏదైనా చేద్దాం కానీ తద్వారా పిల్లలు ఏడవకూడదు. వాళ్ళు ఏడవకూడదు అంటే ఇప్పుడు దెబ్బ తగులుతుంది, దానికి మనం ఏం చేయలేం కదా తల్లి. మనసును ఒప్పించుకునే విధానంగా ఏదైనా వాళ్ళ పట్ల చెయ్యకూడదు. ఒక బేసిక్ అండర్స్టాండింగ్, ఒక రెజల్యూషన్ పాస్. మనం ఎంతవరకు చేయగలిగాం అనేది తర్వాత. ఇప్పుడు మనం ఐఐటి చదవాలి అనుకోవడం ఒక రెజల్యూషన్. ఎంతవరకు చదవగలిగాం, ఎంతవరకు ఆ గమ్యాన్ని చేరుకోగలిగామని అది రెండో విషయం. ముందు అనుకున్నామా లేదా. అవును.